ఒకటి యోహోను దేవునితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోనూ సహవాసం కలిగి ఉండాలని ప్రోత్సహిస్తూ ఈ సహవాసాన్ని పాడుచేసే అబద్ధ బోధల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ యోహోను ఈ పత్రిక వ్రాసాడు. యేసును నమ్మి దేవుణ్ణి ప్రేమించేవారందరూ తప్పక సాటివారిని ప్రేమించాలని రచయిత ప్రస్తావించడం ఈ పత్రికలోని విశేషాంశం. 2 యోహోను అమ్మగారికిని ఆమె పిల్లలకును అని సూచించబడిన స్థానిక సంఘానికి రచయిత తనను పెద్దగా పేర్కొంటూ ఈ పత్రిక వ్రాసాడు. క్రైస్తవుల మధ్య పరస్పర ప్రేమ ఉండాలని, అబద్ధ బోధకుల పట్ల, వారి బోధల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని రచయిత తన పత్రికలో క్లుప్త సందేశాన్నిచ్చాడు.